హాయ్ హలో గైస్, ఈ రోజు అయితే మనం లెనిన్ మూవీ రివ్యూకి వచ్చినాం. లెనిన్ మూవీ రివ్యూ చూసినట్టయితే ఇక్కడ పబ్లిక్ చూడండి ఎంత మంది, నిజంగా చాలా అంటే చాలా బాగుంది అంటారు మూవీ. మరీ అంత దారుణంగా లేకున్నా గానీ ఓకే పర్లేదు, ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా బాగుంది అన్న టాక్ అయితే వస్తుంది పబ్లిక్ నుంచి. అయితే ప్రతి పబ్లిక్ కొంతమంది యావరేజ్ ఉంది అన్నా గానీ చాలా మంది అయితే పబ్లిక్ చాలా అంటే చాలా బాగుంది అంటారు. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చినాయి కానీ ఇలాంటి థియరీతోని మళ్ళీ ఇంతవరకు ఎవరు తీయలేరు అన్న మాట మీద వస్తుంది మూవీ. అయితే మూవీ చూడాలనుకుంటేనైతే ఖచ్చితంగా పబ్లిక్ రివ్యూని బట్టి చూసుకున్నట్టయితే మనకు 100కి 100% చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి ఓరియంటెడ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్ మీద మళ్ళా ఇద్దరు ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ లో మళ్ళీ లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటది అంట. ఆ ట్విస్ట్ ఏందో చెప్పారు కానీ చెప్పకూడదు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందంట. ఇలాంటి మూవీని ప్రతి ఒక్కరు ఆడియన్స్ సపోర్ట్ చేయాలి. అఖిలన్న చాలా 3 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టే అంటారు. ఖచ్చితంగా 400 ఒక 40 crores పైనే 2-3 days గ్రాస్ అయితే వస్తుందని చెప్తారు పబ్లిక్ రివ్యూ. అయితే మినిమం ఒక 100 కోట్లన్నా క్రాస్ చేస్తుంది అన్న టాక్ అవుతుంది. అఖిలన్న 100 కోట్లు క్రాస్ చేస్తే ఇదే ఫస్ట్ మూవీ అయితే 100 కోట్లు క్రాస్ చేసేది. పబ్లిక్ అయితే చాలా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ మీద పబ్లిక్ చూస్తేనైతే చాలా చాలా వాళ్ళ మాటలు మీరే వినండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ రోజు అయితే రివ్యూ చూసినట్టయితే చాలా మంది, నాకైతే ఇంత మంచి రివ్యూ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి మూవీని అయితే ఖచ్చితంగా చూడండి. మళ్ళా హీరో మళ్ళా శివాజీ అన్న యాక్టింగ్ అయినా కానీ ఇంకా చాలా మంది బెటర్ యాక్టర్స్ పెట్టి ఇదంతా మహాభారతాన్ని కనెక్ట్ చేసి దాంతో మళ్ళా ఇద్దరు లవ్ చేస్తారు. ఆ చాలా అంటే చాలా సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ చాలా అంటే చాలా స్టఫ్ ఉందంటారు. ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా చూడాలి. పబ్లిక్ అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వచ్చి ఇక్కడ పబ్లిక్ చూస్తే చాలా అంటే చాలా దారుణంగా ఫైటింగ్ అంతా, అసలు ఫైటింగ్ అక్కడ చూడండి ఇక్కడ మొత్తం రచ్చ లేపేస్తారు పబ్లిక్. అయితే చాలా అంటే చాలా బాగుందంట మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. అక్కడ చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా మంది ఇక్కడ అక్కడ పైన చూడండి. ఓ ఎంత మంది రా బాబు, ఇంతమంది. చాలా అంటే చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ నేను నిజం చెప్తున్నా, ఇంతవరకు ఇంతగానో మీడియా నేను ఏ మూవీకి ఇట్లా చూడలేదు. పెద్ద సినిమాకి ఇట్లా నేను ఇంతగానో మీడియా రాలేదు. నేను ఫస్ట్ టైం చెప్తున్నా, నేనే షాక్ అయ్యింది. ఈ రోజు ఏంట్రా ఇంతమంది వచ్చారు, వాళ్ళ హీరోకి ఇట్లా వచ్చిండా అన్న డౌట్ మీద నేనే చూసిన, కానీ ఎవరు రాలేరు. కానీ అట్లయినా కానీ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఈ మూవీలా. ఈ రోజు అయితే నేను ఖచ్చితంగా మూవీ చూస్తా. మూవీ చూసినాక ఈ మూవీ అయితే చాలా బాగుందంటారు. ఖచ్చితంగా ఈ రోజు మూవీ రివ్యూ అయితే మీకు చెప్తా. కానీ నీట్ గా ఉంది మూవీ, కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఫైట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒక విలన్ అయితే ఎలా ఉంటుంది అనేది సినిమా కొని తీశారు. ఒక్క ముక్కలు చెప్పాలంటే యావరేజ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదా? మరి అది చెప్పాలి కానీ లాగ్ ఉంది బాగుందని. సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా? సెకండ్ హాఫ్ ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి అన్న. ఎక్స్పెక్ట్ చేసావా? హైలైట్ ఉన్నాయి. అసలు వాళ్ళ ఫ్రెండ్ ఒక విలన్ అవుతారు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పుకో మరి, ట్విస్ట్ చెప్పు అంతే. ట్విస్ట్ ఉందా లేదా? సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ హైలైట్ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వస్తాడు ఫస్ట్ స్టోరీ ఇంట్రొడక్షన్ గురించి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ బాగుంది. మెయిన్ వచ్చేసి తమనన్న కొడతాడు, డప్పులు, సీట్లు అదురుతున్నాయి. అసలు అన్న కొట్టుడికి సీట్లు అదురుతున్నాయి. మెయిన్ హీరో తమన్ అసలు సినిమాకి. ఇంకా యాజ్ యూజువల్ నాగవంశీ సినిమా, నాగవంశీ అని ఉంటే కళ్ళు మూసుకొని నేను వెళ్ళిపోతాను. నేను అయ్య గారి కంబ్యాక్ 3 ఏళ్ల తర్వాత వచ్చాడు. నాకు అనిపించలేదు. సో పర్వాలేదు, ఉన్నంత వరకు కూడా బోరింగ్ కొట్టలేదు. సో ఉన్నంత వరకు శివాజీ గారు అసలు ఆ కోర్టు సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మనోడు చాలా అంటే క్యారెక్టర్ లో అండ్ ఆ లేయర్ అప్రోచ్ చాలా బాగుంది. స్టార్టింగ్ లో అఖిల్ గారు జస్ట్ ఓకే నార్మల్ హీరోనే కదా అనుకుంటాము, కానీ వెళ్ళగా చాలా ఆ క్యారెక్టర్స్ బేస్ మీద అఖిల్ గారు చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. లెనిన్ మూవీ అయితే పక్క బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాదు కూడా. చాలా అంటే చాలా బాగుంది. చూసారుగా జనం ఎలా ఉన్నారు. సినిమా అయితే నాకు నచ్చలేదు. ఒక ఫ్లాప్, మంచి ఫ్లాప్. స్టోరీ నచ్చలేదు, చాలా రొటీన్ స్టోరీ. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా, ఏదో కొత్తదనం ఉంటది, కొత్తగా తీస్తారులే కేజీఎఫ్ రేంజ్ అని. వీళ్ళు ఏదో రంగస్థలంలా ఉంటది అఖిల్గా అని చెప్పేసి అన్నారు, కానీ
నేను రీసెంట్ గా నేను చూసిన ఫ్లాపుల్లో ఇది కూడా ఒక మంచి ఫ్లాపే. గొప్పగా ఏం లేదు, నాకు నచ్చలేదు. అఖిల్ యాక్టింగ్ బాగుంది. భాగ్యశ్రీ అయితే మాత్రం చాలా అందంగా చూపించారు, నైట్ కల్లోకి వచ్చింది. సినిమా అయితే ఫ్లాప్. తక్కువ బడ్జెట్ లో తీసి కదా అట్లయినా ఫ్లాప్ అయ్యాడు. నాకు సినిమా నచ్చలేదు, రొటీన్ గా ఉంది. రెండు నచ్చలేదు. చాలా సినిమాలు అలాంటి చూసేసాను ఇలాంటి సీన్లు. ఇంతకు మించి ఏమైనా తీస్తే ఏమైనా అడుగుతావు కానీ ఇదైతే రొటీన్ రొట్ట. ట్విస్టులు ఉన్నాయి. సో అది కామెడీ ఆడియన్స్ కి అయితే అది నార్మల్ గా అనిపిస్తుంది, చాలా ఎగ్జైట్ అవుతారు. కానీ నాలంటి అయితే అది చాలా బుస్. నాగార్జున గారు ఆయన అన్నారు కాన్ఫిడెన్స్ కానీ ఇటు కొట్టలేదు. ఇది ఒక ఫ్లాప్ తీసేసారు కంగారులో. నాకైతే నచ్చలా. అఖిల్ గారికి ఇది మరొక డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. బాగా తీసుండి ఆడేది కానీ నాకు నచ్చలేదు. ఇది కమ్బ్యాక్ కాదు, అఖిల్ గో బ్యాక్. చాలు ఎంతకన్నా అదే